ప్రాధాన్య క్రమంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు మంత్రులు. వచ్చే బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తామన్నారు. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇటు బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మినిస్టర్స్. కడుపు మంటతోనే ప్రభుత్వంపై హరీష్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్. సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సీఎస్ శాంతికుమారి, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలపై కీలక సూచనలు చేశారు. సమావేశాలు జరిగినన్ని రోజులు అధికారులంతా అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలో బందోబస్తు, శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. సభ్యుల ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రావద్దన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రాధాన్య క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో సాగునీటి ప్రాజెక్టులపై బట్టి ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ప్రాధాన్యత అంశంగా తీసుకొని పూర్తి చేస్తామన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పరిధిలో చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. బీసీ కులగణన చేయటం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 బీసీలకు అవకాశం వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీ ఏదైనా ఎస్సీ ఎస్టీలతో పాటు 5 బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లు రావడంపై బీసీ మంత్రిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీలంతా ఐక్యంగా ఉండి 42% రిజర్వేషన్లతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఎదగాలన్నారు పొన్నం. ఈ రోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ మరొకసారి కట్టుబడి ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు. సిపిఐ కేటాయించిన సీటు కూడా బలహీన వర్గాలకు ఇచ్చే విధంగా మిత్రపక్షం. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ప్రభుత్వంపై హరీష్ రావు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క. తాము మహిళల కోసం పనిచేస్తుంటే హరీష్ రావుకు కడుపు మంటన్నారు. మహిళా సభ సక్సెస్ చూసి కండల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నారు సీతక్క. బీఆర్ఎస్ హయాంలో ఆడబిడ్డంటే కవిత ఒక్కతేనన్నారు. అభయహస్తం రుణాలను దిగమింగిన చరిత్ర మీదని విమర్శించారు. మహిళలు అప్పుల పాలవుతున్నారు, మహిళలు ఆగమవుతున్నారు. అయ్యా, మీకంటే దరిద్రంగా ఈ దేశంలో ఎవరు లేరు. ఆడబిడ్డలు ఎవరైనా ఎదగాలంటే మీ కవితమ్మనే ఉండాలి. రాష్ట్రంలో మీరు పెట్టిపోయినటువంటి బాకీ మహిళలకు 3,485 కోట్ల రూపాయల వడ్డీ డబ్బులు మీ ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడం మూలంగా ఇవాళ మహిళలు అప్పుల పాలయ్యారు. కాబట్టి మహిళల గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మంచిది. మీ కుటుంబ సభ్యురాలు ఉన్నారు కదా, ఆమె గురించి బాగా పొగుడుకుంటే సరిపోతుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విమెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి సీతక్క. డయల్ 181 ద్వారా కాల్ సెంటర్ కు వచ్చిన ఫోన్ కాల్ ను స్వయంగా అటెండ్ చేశారు. ఓ బాధితురాలి సమస్యను విన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితురాలి భర్తకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామన్నారు సీతక్క. వచ్చిన ఫిర్యాదును స్థానిక సఖీ సెంటర్ కు బదిలీ చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, మీ ఆయన కౌన్సిలింగ్ చేయడం కానీ, ఏది అవసరం ఉంటే అది చేస్తాము. నువ్వు ఇప్పుడు దేవరకొండ బస్ స్టేషన్ ఉన్నావు, అవునా? ఓకే ఓకే, మా వాళ్ళని ఇప్పుడు అక్కడ పంపిస్తాం. టీజీ అగ్రోస్, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్, వేర్ హౌస్ కార్పొరేషన్ సహా హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ హాకాను ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్ లో కార్పొరేషన్ల ప్రగతిపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి. గతంలో అవసరాలకు అనుగుణంగా ఏర్పడ్డ పలు కార్పొరేషన్లపై ప్రస్తుతం ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కార్పొరేషన్ల కార్యకలాపాలు, ఆర్థిక స్థితిపై రిపోర్ట్ అందిన వెంటనే వాటి బలోపేతం లేదా విలీనంపై చర్చిస్తామన్నారు మంత్రి తుమ్మల. ఇందిరమ్మ ఇండ్లకు గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. లబ్ధిదారుల ఎంపికలో ఎదురైన సమస్యలను అధిగమించి ఎంపిక ప్రక్రియ చేపట్టాలన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూడాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నా అనర్హులని తేలితే వాటిని రద్దు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇండ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిరుపేదలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పారు.